నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. మండే నుంచి సండే వరకు ప్రతిరోజు మాకు ఇక్కడ ఫండేనే. డే ఫుల్ గా మేము ఇక్కడ ప్లే ఫుల్ గా ఉంటాం. ఈ గేమ్ లో మాత్రం నేనిచ్చే నేమ్ మాత్రం ఒక్కటే, ఛాంపియన్. ఎస్, అలా ఛాంపియన్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆ టైటిల్ ని అక్షరాల ₹1,00,000 గెలుచుకునేందుకు తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ గుడివాడ నుంచి సాయి వినీత్, వాళ్ళ మదర్ రత్నకుమారి గారితో లెట్స్ వెల్కమ్. రత్నకుమారి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ సాయి వినీత్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? KKR's గౌతమ్. సో మరి హాబీస్ ఏంటన్నా నీకు? ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్, లిసనింగ్ టు మ్యూజిక్. మీరేం చేస్తుంటారండి? వర్కింగ్ సార్. వర్కింగ్ యాజ్ ఎ క్యాషియర్ ఇన్ KK గౌతమ్ స్కూల్. మీ వాడు చేసి అల్లరంతా మీ కంప్లైంట్లు వచ్చేస్తుంటాయా? డెఫినెట్లీ. బాగా అల్లరి చేస్తాడనమాట. చాలా సైలెంట్ అండి. సైలెంట్ గా అల్లరి చేస్తాడా? ఎస్ సార్. మరి గుడ్ బాయ్ పెద్దగా ఏమవుతాడు? IAS. ఛాంపియన్ చూస్తారా గుడ్ బాయ్? ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి అన్న? రన్ రాజర్. రన్ రాజర్ అన్నమా. మీకండి? ఆల్ రౌండ్ సార్. నైస్ వినీత్, మరి నువ్వు ఛాంపియన్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. మన సెకండ్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి భావన, వాళ్ళ మదర్ కుమారి గారితో. కుమారి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ భావన. హలో సార్. భావన, ఎంత చక్కటి పేరు పెట్టారు. ఎవరు పెట్టారమ్మా? వాళ్ళ ఫాదర్. వెరీ నైస్, చాలా చక్కటి పేరు. అమ్మా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. గుడ్. మరి భావన, వాట్ ఆర్ యువర్ హాబీస్? పెయింటింగ్ అండ్ రీడింగ్ నావెల్స్. చాలా మంచి రేర్ హాబీస్ ఉన్నాయి కదా నీకు. ఎలాంటి పెయింటింగ్స్ చేస్తుంటావు? I mostly do pencil color shadings and watercolor painting. పెన్సిల్ కలర్స్ అండ్ వాటర్ కలర్స్ చాలా చేసేస్తుంటుందండి. నేర్చుకుంటాను సార్. నేర్పిస్తున్నారా? అవును సార్. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి నీలో. Civils na aim sir, preferably Indian Foreign Service. సో అప్రిషియబుల్, వెరీ వెరీ గుడ్. మరి భావన, చదువు విషయంలో ఏంటండి పరిస్థితి? బాగానే చదువుతుంది సార్. బాగానే చదువుతుంది. ఫస్ట్. నైస్ భావన. మీరు ఛాంపియన్ చూస్తుంటారండి? చూస్తాను సార్. నైస్. నువ్వు చూస్తావా? నీకేది బాగా ఇష్టమైన రౌండ్? Run Raja. నైస్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. నల్గొండ నుంచి మన మూడో పార్టిసిపెంట్ లక్ష్మీ నరసింహ, వాళ్ళ మదర్ మంగ గారితో. మంగ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీకర శుభకర ప్రణయ స్వరూప లక్ష్మీ నరసింహ. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th సార్. ఏ స్కూల్ అన్న? ప్రేరణ హై స్కూల్. ప్రేరణ హై స్కూల్. ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్, వెరీ గుడ్. మరి నీకెవరు ఇన్స్పిరేషన్? మామయ్య సార్. ఓ గుడ్. ఆయన పేరేంటి? కొండల్. ఆయన ఏం చేస్తుంటారు? ప్రొఫెసర్ సార్. మరి నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? IPS ఆఫీసర్ సార్. నైస్ అమ్మా, మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ గా వర్క్ చేస్తాను సార్. వెరీ నైస్. ఏ స్కూల్లో అండి? మూర్తి కాన్సెప్ట్ హై స్కూల్. గుడ్. ఏ క్లాసెస్ కి? హై స్కూల్ 6th to 10th. ఏ సబ్జెక్ట్ చెప్తారమ్మా మీరు? తెలుగు సార్. తెలుగు చెప్తారా? Yes, sir. మరి మన నరసింహ తెలుగులో ఏంటి పరిస్థితి? ఆల్ సబ్జెక్ట్ వెరీ గుడ్ సార్. వాట్ ఆర్ హాబీస్? లిసనింగ్ టు మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్, డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్ సార్. ఎవరు బాగా నీకు ఇష్టమైన డాన్సర్? ప్రభుదేవ సార్. ఆయన పాటలో నీకు బాగా ఇష్టమైన పాట ఏది? ముక్కాల ముక్కాబుల సార్. వెరీ నైస్. మరి ఇంట్లో హెల్ప్ చేస్తాడు మీకు ఏమన్నా? చాలా హెల్ప్ చేశాడు సార్. సో మరి ఆల్ ది బెస్ట్ నీకు కూడా. ఆల్ ది బెస్ట్ నాన్న. నెల్లూరు నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ ఖదీరా ఖుషి, వాళ్ళ మదర్ హసీనా గారితో లెట్స్ వెల్కమ్. హసీనా గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ ఖదీరా ఖుషి. హాయ్ సార్. భలే ఖుషి ఖుషిగా ఉంది నీ పేరు. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. వెరీ నైస్ అమ్మా, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ ఖదీరా ఖుషి. ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. నీ హాబీస్ ఏంటమ్మా? డాన్సింగ్ అండ్ డ్రాయింగ్ సార్. సో ఎలాంటి డ్రాయింగ్స్ చేస్తుంటావు నువ్వు? ఇన్ టెక్స్ట్ బుక్స్ అండ్ పెన్సిలింగ్ సార్. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? డాక్టర్ సార్. నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? బయాలజీ సార్. వెరీ నైస్. చదువుకోమని మీరు చెప్పాలంటే తన చదువుతుందా? చదువుతుంది సార్. డాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చి చదువుతుంది తనే. అరే, డాన్స్ క్లాస్ కి వెళ్ళొచ్చేసి చదివేసుకుంటుంది అనమాట. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది. క్లాస్కి వెళ్ళి ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు అమ్మా? అంజనీ కుమార్ సార్. సో మరి ఖచ్చితంగా డాక్టర్ అయిపోవాలి, అంతకుముందు ఛాంపియన్ కూడా అయిపోవాలి. ఎస్ సార్. వాట్స్ యువర్ ఫేవరెట్ రౌండ్ ఇన్ ఛాంపియన్? రన్ రాజా రన్ సార్. వెరీ గుడ్. మీరు చూస్తుంటారమ్మా ఛాంపియన్? చూస్తుంటామండి. మీకు బాగా ఏది ఇష్టం అండి? ఆల్ రౌండ్స్ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు.
గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి చరణ్ వాళ్ళ మదర్ మణి గారితో లెట్స్ వెల్కమ్. మణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ చరణ్. హాయ్ సార్. ఏ క్లాస్ అవుతున్నారు సార్? 8th క్లాస్. ఏ స్కూల్ సార్? రాఘవ టాలెంట్ స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ మీరు. చరణ్ ఎలా ఉంటాడు ఇంట్లో మీతో? బానే ఉంటాడు సార్. బానే అంటే అల్లరి చేస్తాడా, సాఫ్ట్ గా ఉంటాడా? అల్లరి చేస్తాడండి. వెరీ నైస్. మరి చరణ్ వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్, సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. గుడ్. మరి పెద్దగా ఏమంటావు? ఆర్మీ. ఎవరు ఇన్స్పైర్ చేశారు నిన్ను ఆర్మీకి వెళ్ళడానికి? డాడీ. ఆయన ఏం చేస్తుంటారు? ఆటోమొబైల్స్. వెరీ నైస్ చరణ్. సో మరి ఛాంపియన్ కూడా అయిపోతావు నువ్వు? సార్. ఖచ్చితంగా. ఎస్ సార్. వెరీ గుడ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. సో ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 మల్టిపుల్ చాయిసెస్ ఇస్తాను. దాంట్లోంచి కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడిగేయచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? హాయ్ వినీత్, నీకోసం ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది? నీ ఆప్షన్స్: ఏ ఢిల్లీ, బి ముంబై, సి కోల్కతా అండ్ డి చెన్నై. ముంబై అనుకుంటా. ముంబై అనుకుంటున్నావు? అమ్మ నన్ను అడుగుతావు ఒకసారి? ఎస్ సార్. ఎస్. అమ్మా మీరేమంటారు? కోల్కతా సార్. మీరు కోల్కతా అనుకుంటున్నారు? ఎస్ సార్. ఓకే, అమ్మ కోల్కతా అనుకుంటున్నారు, నువ్వు ముంబై అనుకుంటున్నావు. ఏం చేద్దాం వినీత్? ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. ముంబై. ముంబై. నీ మాట మీద నువ్వే ఉంటావు ఇప్పుడు కూడా, నీకు అది కరెక్ట్ అనిపించింది. ఎస్ సార్. సో మరి ఏం ఫ్రీజ్ చేయమంటావు? ముంబై. ముంబై. సో వినీత్, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ముంబై. అండ్ ముంబై రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. భావన రెడీయా? Yes, sir. నీ క్వశ్చన్. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి ఈ పద్యం ఏ శతకంలోనిది? నీ ఆప్షన్స్: ఏ వేమన శతకం, బి కుమార శతకం, సి దాశరథి శతకం అండ్ డి సుమతి శతకం. D. Sumati Satakam. డి సుమతి శతకం. Yes. షూరా? Sure, sir. తెలుసా ఈ పద్యం నీకు? Yes. సో చెప్పగలవా మా కోసం? బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట ఎలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి. శభాష్. గమనం అడగక్కర్లేదు, ఫ్రీజ్ చేస్తాను. Freeze it. ఫ్రీజ్ ఇట్. ఓకే, ఐ ఫ్రీజ్ ఇట్ అండ్ సుమతి శతకం. భావన, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. లక్ష్మీ నరసింహ, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. 10 to the power of 4 is equal to ఎంత? నీ ఆప్షన్స్: ఏ 100, బి 1000, సి 10,000 అండ్ డి 1 lakh. ఐ థింక్ ఇట్ ఈస్ 10,000 సార్. యు థింక్ ఇట్ ఇస్ 10,000? మరి కాన్ఫిడెంట్ గా లేకపోతే ఒకసారి అమ్మని అడుగుతావా? ఎస్ సార్. అడిగే మరి. అమ్మా నో ఐడియా సార్. నో ఐడియా. నో ఐడియా. మరి ఏం చేద్దాం లక్ష్మీ నరసింహ? ఫిక్స్ 10,000 సార్. ఫ్రీజ్ 10,000. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి 10,000 అండ్ లక్ష్మీ నరసింహ 10 to the power of 4 is 10,000. The right answer and 10 points to you. 10 square ఎంత? 100 సార్. 10 cube. 1000 సార్. So 10 to the power of 4. 10,000 సార్. Very good. రెడీయా? ఖదీరా ఖుషి, ఈ క్వశ్చన్. సాధారణంగా బంగారు ఆభరణాల తయారీలో ఏ లోహాన్ని కలుపుతారు? నీ ఆప్షన్స్: ఏ రాగి, బి ఇత్తడి, సి ఇనుము అండ్ డి అల్యూమినియం. మదర్స్ హెల్ప్, సార్. మదర్స్ హెల్ప్. బంగారం గురించి నాకేం తెలుస్తారు? అమ్మని అడిగేద్దాం. బంగారం లాగా రాగి అనుకుంటాను. అమ్మ అంటున్నారు, కాదు అనుకుంటున్నారు ఏ రాగి అని. ఏం చేద్దాం? I'll go with mother, sir. విల్ గో విత్ మదర్. Sir. అమ్మ ఏమంటే అదే. ఓకే, ఖదీరా ఖుషి సేజ్ అమ్మ మాట అండ్ ఆప్షన్ ఏ రాగిని ఫ్రీజ్ చేస్తున్నాను. అమ్మ మాట ఎప్పుడు మిన్న మాట. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. చలాకి చరణ్, నీ క్వశ్చన్. వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కలిపితే ఏ రంగు వస్తుంది? నీ ఆప్షన్స్: ఏ బ్లూ, బి బ్రౌన్, సి గ్రే అండ్ డి గ్రీన్. ఆప్షన్ సి గ్రే సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి గ్రే. ఎప్పుడైనా కలిపావా వైట్ ని బ్లాక్ ని? కలపలేదా? ఏంటి కరెక్టేనా? Yes. Correct. Yes, sir. Yes, sir. చరణ్, నువ్వు ఆప్షన్ సి గ్రే అంటున్నావు, వాళ్ళిద్దరు ఎస్ అంటున్నారు, మరి నేను నో అంటానా? రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మొత్తానికి ఫస్ట్ రౌండ్ నిండుగా పూర్తయిపోయింది. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి.
ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో మీకు నేను 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడిగేస్తాను. ఆన్సర్ తెలిస్తే వెంటనే బజర్ నొక్కేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 10 పాయింట్స్ ఇచ్చేస్తాను. తప్పైతే -5. అమ్మ నుంచి హెల్ప్ ఇక మీద ఉండదు, నా నుంచి అస్సలు ఉండదు. ఓకేనా? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్. ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఈ ఫోటోలోని సెంట్రల్ మినిస్టర్ పేరేంటి? ఫాస్టెస్ట్ భావన, యువర్ ఆన్సర్ ప్లీజ్. అరుణ్ జైట్లీ. ఈయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారా? ఎవరైనా? ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అవునా? ఇన్ని తెలుసా భావన? ఏం చెప్తావు? రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని దృశ్యం ఏ సిటీకి సంబంధించినది? ఖుషి నొక్కింది, కానీ ఖుషి కన్నా ముందర వినీత్ నొక్కాడు బజార్. యువర్ ఆన్సర్ ప్లీజ్. విజయవాడ. విజయవాడ ఎప్పుడు నువ్వు? మీ గుడివాడ పక్కనేనా? వెళ్ళావా గుడికి? చూసావా కొండల్ని? గుడి చూసావు, కొండలు చూసావు మీ ఊరి దగ్గర. కాబట్టి ఏమవుతుంది వినీత్ ఈ ఆన్సర్? కరెక్ట్. విన్నింగ్ వినీత్, విజయవాడ. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఆ కొండ పేరేంటి? ఇంద్రకీలాద్రి. అక్కడ ఎవరుంటారు? కనకదుర్గ. సో మీ అందరికి ఫైనల్ గా చిత్రం ద పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని క్రికెటర్ సొంత రాష్ట్రం ఏది? భయం భయంగా భావన నొక్కింది బజర్. ఏముంటుందో విందాం. మహారాష్ట్ర. మహారాష్ట్ర. బజర్ భయంగా నొక్కావు, ఆన్సర్ భయంగా చెప్పావు. భయం భయంగా చెప్తే ఏమవుతుంది భావన? మార్క్స్ పోతే. నీ అటెంప్ట్ నాకు నచ్చింది, కానీ కాన్ఫిడెన్స్ లేదు అందులో. నీకు తెలుసు, నాకు తెలుసు. సో దట్స్ రాంగ్ ఆన్సర్ ఎనీవేస్. -5. ఇంతకీ ఆయన పేరు తెలుసా? సార్ రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా, కరెక్ట్. సో పేరు తెలుసు, మీకు పేరు తెలుసు అని నాకు తెలుసు. ఈయన సొంత రాష్ట్రం గుజరాత్. యా, సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ మళ్ళీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో 3 words ఆన్ ద బోర్డ్. 1 letter, 1 clue, 1 answer. కరెక్ట్ గా చెప్తే 50 పాయింట్స్, తప్పైతే -5. అండ్ టైంకి మీరు చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అండ్ దెన్ 30 పాయింట్స్, 20 పాయింట్స్, 10 పాయింట్స్. తప్పులు ఎప్పుడు చెప్పినా -5. ఓకేనా? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్ 11 lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ, ఇది న్యూస్, కానీ మామూలు న్యూస్ కాదు. వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. కమాన్ పిక్ అప్. ఇది న్యూస్, కానీ మామూలు న్యూస్ కాదు. బజర్ నొక్కేసింది కూల్ గా ఖుషి. యువర్ ఆన్సర్ ప్లీజ్. సెన్సేషనల్. సెన్సేషనల్. స్పెల్లింగ్ ప్లీజ్. SCNSATIONAL. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఎల్ సరిపోయింది, మరి క్లూ సరిపోయిందా? ఎలా సరిపోయింది? It's not a normal news, sir. It is a sensation. అవునా ఖుషి? ఇట్ ఇస్ నాట్ ఎ నార్మల్ ఆన్సర్, ఇట్ ఇస్ ఎ సెన్సేషనల్ ఆన్సర్. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్ 11 lettered వర్డ్. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, నేను కామ్ బాయ్ అనుకుంటున్నారేమో, కాదు, చాలా డాష్ బాయ్. నేను
కామ్ బాయ్ అనుకుంటున్నారేమో, కాదు, చాలా డాష్ బాయ్. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. భయపడుతూనే మళ్ళీ నొక్కింది బజర్ భావన. మరి ఈసారైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తుందేమో. విందాం యువర్ ఆన్సర్ ప్లీజ్. కాంప్లికేటెడ్. స్పెల్లింగ్ ప్లీజ్. COMPLICATED. నెంబర్ ఆఫ్ లెటర్స్ 11. MNP. Matching. Clue. Also How. calm. Not calm. Is equal to complicate. Not calm is equal to complicated something. అంతేనా భావన? అంతే భావన. Not calm is equal to complicated. The right answer and 40 points to you. Ready for the third word and literature on the board. This is a 10-lettered word. ఇందులో ముందుగా for all of you I reveal letter number 5. నేను మీకు ఇస్తున్న క్లూ. ఓ ఫ్లూట్, ఓ తబలా, ఓ హార్మోని. లక్ష్మీ నరసింహ అండ్ భావన బజర్ నొక్కారు. బట్ ఫాస్టెస్ట్ భావన. అగైన్ యువర్ ఆన్సర్. Orchestra. ఆర్కెస్ట్రా. ప్లీజ్ స్పెల్ ఇట్. ORCHRESTRA. ఆర్కెస్ట్రానా? చాలా కష్టంగా ఉంది చెప్పడం నాకు మాట. ఓకే, చిల్. ఇట్స్ నాట్ ఆర్కెస్ట్రా. మ్యాచ్ అవ్వట్లేదు, నీకు అర్థమైందిగా. దట్స్ రాంగ్ ఆన్సర్ భావన. కంగారు పడ్డావు. -5. Okay, I reveal for 40 points. Letter number 10. Your answer, please. Instrument. Spelling, please. INSTRUMENT. INSTRUMENT. RT. Sirkoya. Yes, sir. Number of letters. 10. Clue. Matching, sir. Done. Yes, sir. ఎలా? చెప్పినవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. ఏం చెప్పాను నేను? ఫ్లూట్, తబలా, హార్మోనియం. అన్నీ తెలిసి, ఇన్ని తెలిసి, ఫన్ను తెలిసి నరసింహ 40 పాయింట్స్ తెలుసా నీకు? ఫర్ ద రైట్ ఆన్సర్. లిటరేచర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీ పిల్లలకి ఫేవరెట్ డిష్ ఏంటి? క్యాప్సికమ్ సార్. చాలా ఇష్టంగా తింటాడండి. బాగా ఇంట్రెస్ట్ తింటాడు. అంటే క్యాప్సికమ్ ఎందుకు ఇష్టం బాగా నీకు వినీత్? టేస్టీ. మా భావన బాగా ఇష్టంగా ఏం తింటుంది? క్యారెట్ సార్. క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా బాగా తింటుంది. బీట్రూట్, క్యారెట్ ఎవ్రీడే లంచ్ లో తింటుంది, డిన్నర్ లో తింటుంది సార్. క్యారెట్ క్యారేజ్ లో ప్రతిరోజు వస్తుంది అనమాట. పెడతాను సార్. నైస్. అమ్మా మీరు చెప్పండి. అన్ని బాగా తింటాడు సార్. అన్ని బాగా తింటాడు. బట్ అన్నిట్లో బాగా ఇష్టంగా ఏది తింటాడు? ఆలు ఫ్రై, కాకరకాయ కారం. బాబు బాలు నీకు వాలు బాగా ఇష్టమా? ఓహో. ఆలు, కాకరకాయ కారం కూడా కంపల్సరీ. చికెన్, ఆలు, కాకరకాయ. ఏంటి వాళ్ళ పిల్లలందరూ కాకరకాయ బాగా ఇష్టపడుతున్నారు? సర్ప్రైజింగ్ గా. ఓకే, ఆలు వంకాయ జనరల్ అందరూ ఇష్టపడుతుంటారు. ఓకే, అండ్ తనకి చికెన్ బాగా ఇష్టం. చికెన్ బాగా ఇష్టం. చికెన్ లో బాగా స్పెషల్ గా ఏమైనా ఉందా? చికెన్ పకోడా. చికెన్ పకోడా. హై హై అసలు వదలదన్నమాట అయితే. ఇంకా చాలా ఇష్టంగా తింటుంది. చాలా ఇష్టంగా. నైస్. చరణ్. కాకరకాయ ఒకటే తినడండి. కాకరకాయ ఒక్కటే తిండు, మిగతా అన్ని తింటాడు. అసలు దగ్గరికి రానివాడు అండి దాన్ని. అసలు దగ్గరికి రానివాడు. అండ్ ఇంకా ఉన్నవాటిలో బాగా ఇష్టంగా ఏం తింటాడండి? ఆలు ఫ్రై అండి. ఆలు ఫ్రై. జనరల్ గా అందరూ. వెల్, థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్డ్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి రౌండ్. ఇవాల్టి ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 points. థర్డ్ క్వశ్చన్ కి 60 points. ఫోర్త్ 80 points. ఫిఫ్త్ 100 points. తప్పైతే -10, -20, -30, -40, -50. Here comes the first question for 20 points for all of you. All fingers on the buzzers. Hit me yaar. Hit me hard I say. అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఏ సినిమాలోది? సాయి వినీత్
అతడు. అతడిలోనా? ఎస్ సార్. బ్రహ్మానందం గారు చెప్తారా డైలాగు? ఎస్ సార్. ఎప్పుడు ఎవరితో? మహేష్ బాబు. ఈ మహేష్ బాబు పడతాడు బ్రహ్మానందాన్ని పడతాడు. కామెడీగా. ఎస్ సార్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పేస్ట్ నొక్కేస్. పేస్ట్ అంతా పేస్ట్ అయిపోతుంది. సీన్ బాగా గుర్తుందా? సీను బాగా గుర్తుంది, ఆన్సర్ బాగా గుర్తుంది, నాకు ఇవ్వాలి పాయింట్లు కూడా బాగా గుర్తుంది. రైట్ ఆన్సర్ 20 points to you. మీ అందరికీ for 40 points. Here comes the question. మహాభారతంలో కవచ కుండలాలతో పుట్టింది ఎవరు? ఈసారి చరణ్ your answer. కర్ణుడు. షూరా? ఎస్ సార్. కవచ కుండలాలు అంటే ఏంటి? షీల్. షీల్డ్, బై బర్త్ వచ్చిన షీల్డ్, ఎస్ సార్. బుల్లెట్ ప్రూఫ్ కన్నా స్ట్రాంగ్ షీల్డ్. ఎస్ సార్. అవి కర్ణుడికి ఉన్నాయా? ఎస్ సార్. షూరా? ఎస్ సార్. మరి అలాంటప్పుడు ఆయన చావకూడదు కదా? ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడికి ఇస్తాడా? కాసేపు ఉంచుకోమనా? మరి ఆయన అడుగుతాడు. ఆయన అడుగుతాడు, ఈయన ఇస్తాడు, ఎస్ సార్. ఈయన చెప్తాడు కర్ణుడు అని. కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ని అండ్ తీసుకుంటాడు 40 points. Here comes the next 60 points question for all of you. తూర్పు పాకిస్తాన్ ను మనం ఏ పేరుతో పిలుస్తాం? మళ్ళీ దూకాడు వినీత్. యువర్ ఆన్సర్ ప్లీజ్. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. షూరా? ఎస్ సార్. అక్కనా? ఎక్కడ? ఎలా? హౌ? బ్రిటిష్ మనల్ని డివైడ్ చేసినప్పుడు వెస్ట్ వైపు పాకిస్తాన్ సార్, ఈస్ట్ వైపు బంగ్లాదేశ్. ముస్లిమ్స్ అలా డివైడ్ అయిపోయి 1972లో పాకిస్తాన్ ఫామ్ అయిపోయిన తరువాత, డివైడ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ ఫామ్ అయింది. దాన్ని మనం ఈస్ట్ పాకిస్తాన్ అంటాం అని అంటున్నాడు వినీత్. బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్, ఇంతకన్నా ఉందా బెస్ట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. సూపర్ సాయి వినీత్. ఇప్పటిదాకా 20లో ఉన్నావు, 20 నుంచి 40, 40 నుంచి 100, సెంచరీ కొట్టేసావు. వెరీ గుడ్ గోయింగ్. 80 points క్వశ్చన్. ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగిన దేశం ఏది? దిస్ టైం నరసింహ బజర్ నొక్కాడు, కానీ నరసింహ కన్నా ముందర భావన నొక్కేసింది. ఆన్సర్ ప్లీజ్. వాటికన్ సిటీ. భావన ఫాస్ట్ గా బజర్ నొక్కేసావు. ఖచ్చితంగా కరెక్ట్ చెప్తావు అనుకున్నాను, కానీ వాటికన్ సిటీ అని చెప్పి చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పేసావు. 80 points to you. సో మొత్తానికి ఈ దెబ్బతో 130కి వచ్చేసావు. నైస్ భావన. ఎంతమంది ఉంటారో తెలుసా వాటికన్ సిటీలో? సుమారుగా less than 1000. దట్స్ సో సర్ప్రైజింగ్. ఎస్, బట్స్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు మనం వచ్చేసాం మన ఆఖరి క్వశ్చన్ కి, 100 పాయింట్ల క్వశ్చన్ కి. అందరూ సూపర్ డూపర్ బంపర్ గా ఆడుతున్నారు. అండ్ ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెబితే వాళ్ళు ఛాంపియన్ అయిపోవచ్చు. చరణ్, నువ్వు చెప్తే 150 points తో, అండ్ లక్ష్మీ నరసింహ నువ్వు చెప్తే 150 points తో ఛాంపియన్ అయిపోవచ్చు. బికాస్ భావన 130లోనే ఉంది. ఖుషి నువ్వు చెప్తే 160 points తో నువ్వు ఛాంపియన్ అయిపోవచ్చు. అండ్ వినీత్ నువ్వు చెప్తే డబుల్ సెంచరీతో, భావన నువ్వు చెప్తే 230తో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో, రసవత్తరంగా సాగిన ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల 1,00,000 రూపాయలని అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. ఐ ఆల్ రెడీ? ఒక సంవత్సరంలో, ఒక విభాగంలో నోబెల్ బహుమతి వచ్చే అవకాశం మాక్సిమం ఎంతమందికి ఉంటుంది? బజర్ నొక్కింది భావన. యువర్ ఆన్సర్ ప్లీజ్. అన్లిమిటెడ్. చాలా బాగా ఆడావు భావన ఇప్పటిదాకా. ఇప్పటికి లీడ్ లో ఉన్నావు. అండ్ ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్ అయితే 230 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. ఒకవేళ తప్పైతే -50 అవుతుంది అండ్ నెక్స్ట్ లీడ్ లో ఉన్న వినీత్ ఛాంపియన్ అవుతాడు. అండ్ భావన అంటోంది మాక్సిమం ఒక రంగంలో ఎంతమందికైనా ఇవ్వచ్చు అని. భావన అన్లిమిటెడ్. Absolutely wrong. -50. ఒక సంవత్సరంలో, ఒక విభాగంలో మాక్సిమం 3 మాత్రమే ఇవ్వచ్చు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 100 పాయింట్లతో గుడివాడ నుంచి వచ్చిన సాయి వినీత్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
గెలిచేసిన ఛాంపియన్ ని ఆహ్వానించే టైం వచ్చేసింది. లెట్స్ కాల్ అపాన్ మిస్టర్ వినీత్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమాన్ 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 కమాన్. ఏ యో శబాష్ సూపర్. చెప్పండి కంగ్రాట్. విన్నింగ్ వినీత్ అనుకుంటున్నాం మొదటి నుంచి మనం. బాగా ఆడాడు. థ్యాంక్ యూ. మీరు అనుకున్నారా గెలుస్తాడని? ఎస్ సార్. కానీ చాలా డల్ అయ్యాడే స్టార్టింగ్ లో. నల్లయ్యాడండి కొంచెం. చాలా డల్ గా ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. టెన్షన్. ఎందుకు టెన్షన్ నీకు? చాలా టెన్షన్ పడిపోయాడు అసలు. ఎస్ సార్. అసలు మాట్లాడలేదు. వినీత్ నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? ఎస్ సార్. అనుకున్నావా? ఎస్ సార్. నిజంగా అనుకున్నావు? మొత్తం అనుకుని చేస్తావు. విన్నింగ్ వినీత్ అయిపోయావు. ఎస్ సార్. గుడ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఛాంపియన్ వినీత్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో వినీత్ సర్ప్రైజింగ్ గా లాస్ట్ లో ఆన్సర్ చెప్పేసి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోయినా ఛాంపియన్ అయిపోయావు. బట్ ఈసారి మాత్రం అలా కాదు, అన్ని ఆన్సర్లు చెప్పేసి ఛాంపియన్ అయిపోవాలి. ఎస్ సార్. కాదు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోవాలి. ఎస్ సార్. అయిపోతావా? ఎస్ సార్. లాస్ట్ లో భావన చేసిన చిన్న తప్పు వల్ల వినీత్ ఛాంపియన్ అయిపోయాడు. ఇలా జరిగింది ఈ ఎపిసోడ్. మరి ఇలాంటి మలుపుల ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.